వెల్కమ్ టు 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్. మొదటి గ్రంథంలో నుంచి రెండవ పేజ్. సో ఈ ప్రజెంట్ జనరేషన్ మీరు చూసారా, లిటరల్లీ ప్రతి ఒక్కరు ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అంటూ వాటికి హైప్ ఇస్తున్నారు. కానీ ఈ మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, వేర్ ఆర్ దిస్? బట్ లెట్ మీ టెల్ యూ, నేను బ్యాక్ ఇన్ ద డేస్ మెకానికల్లో ఇంజనీరింగ్ చేశాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఫ్రమ్ మెకానికల్ బ్రాంచ్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్, మెకానికల్ని మీరు చాలామందికి తెలుస్తుంది, దే యూజ్డ్ టు కాల్ as రాయల్ మెక్ and they used to compare with tigers. బట్ కరెంట్ సిచ్యువేషన్లో టైగర్స్ కౌంట్ ఎలా అయితే తగ్గిపోతున్నాయో, లిటరలీ మెకానికల్ అడ్మిషన్స్ కూడా అంతే విధంగా తగ్గిపోతున్నాయి. బట్ ఓకే, ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బ్రాంచెస్ ఆర్ డూయింగ్. కానీ ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ, ఇంజనీరింగ్లో బ్రాంచ్ నెవర్ డిఫైన్స్ యూ. ఓకే, ఇది అర్థం చేసుకోండి మీరు. బ్రాంచ్ నెవర్ డిఫైన్స్ యూ. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే, ఎండ్ ఆఫ్ ద డే you will receive a paper, nothing but certificate which defines you as a graduate, not as an engineer. మీరు అర్థం చేసుకోండి, మీరు 4 years చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ పేపర్ తీసుకుని ఎప్పుడు వచ్చినా కానీ దే కన్సిడర్ యూ యాజ్ ఎ గ్రాడ్యుయేట్, నాట్ యాజ్ అన్ ఇంజనీర్. ఇంజనీరింగ్ అన్నది ఈ 4 yearsలో ఉండే ప్రాసెస్, లిటరలీ ఆ జర్నీలో నువ్వు సక్సెస్ అయ్యావా, ఫెయిల్యూర్ అయ్యావా అన్నది నీ ఇంజనీరా కాదా అన్నది డిఫైన్ చేస్తుంది. లిటరలీ నేను మళ్ళీ చెప్తున్నా, ఒక కార్పొరేట్ కంపెనీలో కానివ్వండి, లేదా ఏదో ఒక జాబ్ చేయాలి అంటే ఒక 3 square yards, ఒక 4 square yards నీకు ఆ ప్లేస్ ఇస్తున్నారు చూసారా, ఆ ప్లేస్ నీకు కావాలి, ఆ సీట్ నీకు కావాలి అంటే లిటరలీ నీకు రియల్లీ ప్యాషనేట్గా నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఆ బ్రాంచ్ వెనక పడకుండా, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు అప్ స్కిల్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ ఎర్న్ దట్ 4 square yards స్పేస్ అన్నది ఆ కంపెనీలో. సో నెవర్ ఫాల్ బ్యాక్ ఆఫ్ దిస్ బ్రాంచెస్. వాటికి హైప్ మీరు పెంచడం కాదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. మీరు దేంట్లో ప్యాషనేటో అది చేయండి. లిటరలీ బ్రాంచ్ నెవర్ మ్యాటర్స్. ఐఎమ్ టెలింగ్ అగైన్, మీరు ఎండ్ ఆఫ్ ద డే కార్పొరేట్ లైఫ్కి వచ్చి మీరు ఇంజనీరింగ్లో నేర్చుకుంది ఇక్కడ ఏదైనా చేస్తారంటే నెవర్. నో, ఇట్స్ ఎ హార్ష్ ట్రూత్, బట్ ఎస్, నో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, 3rd episodeలో. స్టే ట్యూన్, ఫాలో ఇట్. మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, సో ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.